రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే అనటం సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ కు ఆహ్వానం పంపామని గత 10 ఏళ్లుగా తమకు ఒక్క ఆహ్వానం కూడా రాలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవహేళనపరిచే విధంగా తెలంగాణ అమరులందరినీ కూడా కించపరిచే విధంగా తల్లి చనిపోయింది, బిడ్డ తెచ్చుకున్నారు, దొంగతనం తెచ్చుకున్నారు అనేటువంటి మాట ఏ తెలంగాణ కోసం ఉద్యమించారో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నా. ఈనాటి ప్రధాని స్వయంగా పార్లమెంటు వేదికగా తెలంగాణను అవమానపరిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా బాధపడతా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే మాట ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా మేము స్వయంగా మా పార్టీ మా ప్రభుత్వం తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాగితం ఇచ్చినాం. మాకెప్పుడు 10 ఏళ్ళ ఆహ్వానాలు రాలే. తెలంగాణ బిడ్డలమే, మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష కొరకు వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భం లోపల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అమరవీరుల ఆకాంక్షలకు భిన్నంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కొనసాగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు అర్పించారో వాళ్ళు కూడా అందరిలాగా బతికేవాళ్లే. కానీ మా వచ్చిన తెలంగాణ మా చావుల ద్వారా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ గొప్ప తెలంగాణగా ఏర్పడాలనేది వాళ్ళ యొక్క ఆకాంక్ష. గత నాయకుల మాటలు చెప్పాలంటే ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమం, ప్రపంచమే గర్వించదగ్గ ఉద్యమం అంటే పరిపాలన కూడా ఆ స్థాయిలో ఉండాలని ఆ అమరవీరులు ఆకాంక్షించారు. దానికి భిన్నంగా పరిపాలన జరిగింది కాబట్టే గడిచిన 10 సంవత్సరాల కాలంలో లక్ష్యం నెరవేరలే. అన్నిటికంటే ముఖ్యమైనది మనిషికి ఆత్మగౌరవం అత్యంత ప్రధానమైనది.